వీడియోలో చెప్పాను కదా ఊరికి వెళ్ళామని. ఇదైతే ఊరు నుంచి రిటర్న్ వచ్చే ముందన్నమాట. ఇంకా మా వారు అన్ని టైంకి చెప్తారా, ఎప్పుడు వెళ్ళినా మండే మార్నింగ్ వచ్చేస్తాము. ఇంకా సండే రోజు లేవగానే ఇంకా 10 o'clock కల్లా మంచి ఛాయ్ తాగి కూర్చొని అప్పుడు చెప్తున్నారు ఇవాళ వెళ్దాం ఇంటికి అనేసి చెప్తున్నారు. ఇంటికి వెళ్ళాలి అంటే ఎన్ని పనులు ఉంటాయి, ఇప్పిన బట్టలు ఉంటాయి, ఇల్లు ఉడవాలి, అన్నీ చేసుకోవాలి. ఇంకా అందులోనూ కోడళ్ళం కదా, అత్తమ్మలకి ఏదైనా పని చెప్తామా మనం. అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే ఇడిచిన బట్టలు ఇడిచిన దగ్గరే ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది పడేసి రిలాక్స్గా వెళ్ళిపోతాం. కానీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అలా కుదరదుగా, అన్నీ సర్దుకొని రావాలి. ఇంకా ఇవేం ఉండవు మా వారికి. మంచిగా తిన్నామా, కూర్చున్నామా, ఫోన్ పట్టుకున్నామా అంతే. ఇంటికి వెళ్తే మా పెద్దోడు అంతకి ఇంకా డబల్, వాడికి ఫోన్ దొరికితే ఇంక ఈ లోకంతో సంబంధం లేదు, అలా ఉంటాడు. ఈ గ్యాప్లో సోహెల్వి స్కూల్ బుక్స్ మర్చిపోయాము. ఇంకా బస్ ఎక్కి సగం కేశవపట్నం రాకముందుకు ఇంకా అత్తమ్మ ఫోన్ చేసి బుక్స్ ఇక్కడే ఉన్నాయి అని అన్నారు. సరే అత్తమ్మ ఏం కాదు, అవి హ్యాండ్ రైటింగ్ బుక్సే, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటాను, నేను టీచర్కి చెప్తానంటే సరే అని మా వారికి ఫోన్ చేసింది. మళ్ళీ మా వారేమో వెనకాల ఎక్కడో కూర్చున్నారు. ఇంకా మా పెద్దోడు ఏడుస్తున్నాడంట నా హోంవర్క్ బుక్స్ అని. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నెక్స్ట్ డే నిజామాబాద్ బస్కి వేసిన మెట్పల్లిలో తీసుకుంటాం కదా, ఆ చిన్న లాజిక్ మర్చిపోయి మా వారు నాకు ఫోన్ చేసి తిట్టకుండా తిడుతూనే ఉన్నారు. సరే ఇంకేం చేస్తాను అని కేశవపట్నం రాగానే నేను చిన్నోడు ఇద్దరం దిగిపోయాము. అక్కడ ఒక్క 10 minutes కూర్చున్నామో లేదో మళ్ళీ వరంగల్ బస్సు వస్తే మళ్ళీ ఎక్కి హుజరాబాద్లో దిగేసరికి మా మామయ్య బుక్స్ రెడీగా ఉన్నారు. ఆ బుక్స్ పట్టుకొని ఇంకా మళ్ళీ కద్దిలే బస్సు ఎక్కానురా. నాకు ఆ బస్సు ఎక్కేటప్పుడు నిజంగా చచ్చిపోతానేమో అనిపించింది. నేను పోయినా ఏం కాదు, సంకలో నా పిల్లగాడు ఉన్నాడు, వాడికి ఏమన్నా అయితే ఇంకేమన్నా ఉందా, ఏం చేస్తాను, ఇలా చేస్తారు నా చుట్టూ ఉన్న మనుషులు. సరే నా పాటికి నేను ఏదో ఎక్కి కూర్చున్నాను, నా పక్కన ఒక ఎదవ కూర్చున్నాడు, వాడు ఆదర్శ హాస్పిటల్లో ఫిజియోథెరపిస్ట్ అంట. వాడు ఏ థెరపిస్ట్ అయితే నాకెందుకు, వీడికి ఎవరు ఉద్యోగం ఇచ్చింది అనిపించేటట్టు చేశాడు. మీ వారు ఏం చేస్తారు, మీ పేరేంటి, మీరు ఎట్టు వెళ్తున్నారు, ఇవన్నీ క్వశ్చన్స్ నీకు ఎందుకు రా, నువ్వు కూర్చున్నావు, నీ స్టాప్ ఉంటే నువ్వు దిగిపో, లేకపోతే చక్కగా మూసుకొని కూర్చో, కానీ నాతో ఎందుకు పెట్టుకుంటున్నావు అని అనాలనిపించింది. కానీ ఇంకా బస్సు కదా నలుగురిలో మళ్ళీ ఏమనుకుంటారేమో అని మూసుకొని కూర్చున్నాను. నాకు ఆ రోజు పెరిగినంత బీపీ అసలు ఎప్పుడు పెరగలేదు. ఇంటికి వచ్చిన తర్వాత మా పెద్దోడిని ఎట్లా కొట్టాలంటే అట్లా కొట్టాలనిపించింది, కానీ ఏం చేయలేనురా. అటేమో తల్లి ప్రేమ, ఇటేమో బీపీ, ఏం చేస్తాను. మా వారిని అయితే ఇంకా ఇప్పుడు సండే రోజు నేను మాట్లాడడం మానేసి ఇప్పటివరకు మా వారితో మాట్లాడలేదురా నేను. నాకు ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే కూడా ఏడుపు వచ్చేసింది. ఏం చేస్తాను, అప్పుడప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కదా. మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందా? కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అరే ఏదైనా ఇంట్లో మర్చిపోతే నెక్స్ట్ దానికి ఆల్టర్నేటివ్ ఎత్తుక్కోండిరా, అంతేగాని ఇలా బస్సు ఎక్కడం బస్సు దిగడం ఇలాంటి పిచ్చి పిచ్చి అన్నీ చేయకండి. సరేనా, ఉంటాను మరి.